ఆమె పోరాడుతోంది. నిలబడడం కోసం ఆమె పాకులాడుతోంది. నిలబడడం కోసం చావడానికైనా సిద్ధమని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. చావడానికైనా రెడీ, నేను నిలబడాలి అంటున్న యువతిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ప్రీతి కుమారి రాయ్ ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి. చూడగానే తెలిసిపోతోంది ఆమె ఏదో సమస్యతో ఇబ్బంది పడుతోందని. పెదవులపై చెరుగని చిరునవ్వుల మాటున బాధను అదిమి పెడుతోందని. అందరిలాగానే ప్రీతి కూడా చిన్నతనంలో యాక్టివ్గా ఉండేది. ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ గెంతులేస్తూ సరదాగా గడుపుతుండేది. 8వ సంవత్సరం వచ్చేసరికి ఆ సంతోషం ఆవిరైపోయింది. అనారోగ్యం ఆమె ఆనందాన్ని మొగ్గలోనే తుంచేసింది. తొమ్మిదేళ్ల క్రితం ప్రీతికి శారీరక సమస్యలు తలెత్తాయి. భరించలేని నొప్పితో ఆమె విలవిల్లాడిపోయింది. డాక్టర్స్ ఆమెకు రకరకాల పరీక్షలు చేశారు. చివరికి ఆమెకు కాంజెన్షియల్ స్కోలియాసిస్ సమస్య వచ్చిందని తేల్చారు. అదేంటో ప్రీతి కుటుంబ సభ్యులకు మొదట అర్థం కాలేదు. కానీ ఆ వ్యాధేంటో, దానివల్ల వచ్చే ఇబ్బందులేంటో వాళ్లకు మెల్లమెల్లగా అర్థమైంది. ఆ వ్యాధి ప్రభావాన్ని కళ్లారా చూసి వారి గుండెలు తరుక్కుపోయాయి. సాధారణ మానవుల్లో వెన్నెముక నిటారుగా ఉంటుంది. ప్రీతికి మాత్రం వెన్నెముక వంకర తిరిగిపోయింది. ఇలా వెన్నెముక వంకర తిరగడాన్ని వైద్య పరిభాషలో కాంజెన్షియల్ స్కోలియాసిస్ అంటారు. 10,000 మందిలో ఒక్కరికే ఈ అరుదైన సమస్య వస్తుంది. వ్యాధిని నయం చేసుకోవటానికి ప్రీతి చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలో దాదాపు 10 మంది డాక్టర్స్ ఆమెను పరీక్షించారు. అంతా కూడా తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. అయినప్పటికీ ప్రీతి కుంగిపోలేదు. రెట్టించిన పట్టుదలతో తనకు ఆపరేషన్ చేసి తన సమస్యను పరిష్కరించే డాక్టర్ కోసం అన్వేషించింది. చివరికి ఆమె అన్వేషణ ఫలించింది. ప్రీతికి ఆపరేషన్ చేయడానికి ఓ డాక్టర్ ముందుకొచ్చాడు. అయితే ఆపరేషన్కు కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్లు విన్న ప్రీతి కుటుంబం నివ్వెరపోయింది. ప్రీతి మాత్రం డాక్టర్ చెప్పిన దానికి వెంటనే సరే అంది. ఆపరేషన్ చేస్తే నువ్వు బతక్కపోవచ్చు. ఒకవేళ బతికినా శరీరం చచ్చుబడిపోయే ప్రమాదముంది. ఇది డాక్టర్ చెప్పిన మాట. ఇంకెవరైనా అయితే డాక్టర్ మాటలకు భయపడి ఆపరేషన్ వద్దని చెప్పేవారేమో. ప్రీతి మాత్రం అలా చెయ్యలేదు. శరీరం బాగుపడుతుందంటే ఒక్క ఛాన్స్ ట్రై చేయటంలో తప్పులేదు కదా అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఆపరేషన్కు తానెప్పుడో సిద్ధంగా ఉన్నానని, డాక్టర్సే ముందుకు రావటం లేదని అంటోంది. ఎలాగైతేనేం తన ప్రయత్నం ఫలించిందని, ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నానని చెబుతోంది. పొలిటికల్ లీడర్ కావాలన్నది ప్రీతి ఆశయం. అది జరగాలంటే ఆమె ఆపరేషన్ సక్సెస్ కావాలి. ఈ నెలలోనే ప్రీతికి ఆపరేషన్ జరగనుంది. ఆపరేషన్ విజయవంతం కావాలని, ప్రీతి మళ్లీ మామూలు మనిషి కావాలని కోరుకుందాం.